అందరి దగ్గర అప్లికేషన్ తీసుకొని అందరికీ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాము. अफेंडी चेयरमैन साहब, आपका शुक्रिया कि आपने मुझे क्वेश्चन पे बात करने का मौका दिया. मैं आपके ज़रिए से जानना चाहूँगा सर कि प्रजापालना और प्रजावाणी के तहत जो एप्लीकेशंस राशन कार्ड के कितने एप्लीकेशंस मौसूल हुए और कब तक इन राशन के लिए जो इन एप्लीकेशंस को कब तक इसके ऊपर तकमील किया जाएगा. दूसरा ये सब कि जो पेंडिंग राशन कार्ड है जो साबिक़ा में लोगों ने अप्लाई किया उसके ऊपर अमलवारी कब तक की जाएगी. जो फूड सिक्योरिटी कार्ड दिया जा रहा है इसके तहत कितने आइटम्स मिले जाएंगे उस खानवादे को. और साथ ही साथ जैसा कि अभी मिनिस्टर साहब ने कहा कि जल्द अज जल्द जो एप्लीकेशंस दिए गए हैं उसको उनको राशन कार्ड दिया जाएगा, तो एक कब तक इन खानवादों को राशन कार्ड मिलेंगे ये जानना चाहता हूँ. सब शुक्रिया. नर्सिरेड्डी गाరు सप्लीमेंटरी. అధ్యక్ష, రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసిన మేరకు 77% కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయనేది నాకు సమాచారం ఉన్నది. అదే కేంద్ర ప్రభుత్వం ఏమో రేషన్ ఇచ్చేది 26% 30% వాళ్ళకే ఇస్తున్నారు. అంటే బీపీఎల్ కుటుంబాలను నిర్వచించడంలో అంటే వీళ్ళు బీపీఎల్ కుటుంబాలని పేర్కొనడంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన వ్యత్యాసం ఏమైనా ఉందా? ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే సందర్భంలో పాత రేషన్ కార్డులు అంటే గత 15-20 ఏళ్ళ నుంచి రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల్లో దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి పదంలో కొంత ముందుకు పోతుంది. కొన్ని కుటుంబాల్లో ఉద్యోగాలు వస్తున్నాయి, ఆదాయం పెరుగుతుంది. కాబట్టి కొత్త వాళ్ళకి ఇవ్వవలసిందే. గతంలో ఉన్న రేషన్ కార్డులు ఏమైనా వాళ్ళు బీపీఎల్ కుటుంబాల నుంచి బయటపడితే అంటే పైకి వస్తే వాళ్ళని తగ్గించవలసిన అవసరం కూడా ఉంటుంది. దీనిపైన సమాధానం ఇవ్వాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనరబుల్ మినిస్టర్. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల సంఖ్య కేంద్ర ప్రభుత్వము 54 లక్షల కుటుంబాలని బీపీఎల్ కుటుంబాలనుగా గుర్తిస్తున్నది. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 35 లక్షల కుటుంబాలని బీపీఎల్ కుటుంబాలని గుర్తిస్తున్నాము. మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు 89 లక్షల రేషన్ కార్డు ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు బీపీఎల్ క్రైటీరియా ఏ క్రైటీరియా మీద రేషన్ కార్డు ఇవ్వాలి, ఏ ఫార్మాట్లో అప్లికేషన్ తీసుకోవాలనేది మరి వచ్చే క్యాబినెట్లోనో ఆ తర్వాతనో అతి త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. साहब जैसे आप बोले अब जो भी एप्लीकेशन पहले में मिला है सभी हम बहुत केयरफुली उसको रखें अभी तक, लेकिन जिस फॉर्मेट में अभी जो नया राशन कार्ड के लिए एप्लीकेशन लेना है उसका अभी हफ्ता 10 दिन में फाइनलाइज करेंगे. उसके बाद हम आपको एश्योरेंस दे रहे हैं, हमारी गवर्नमेंट का गोल है, एम है, टारगेट है कि इस राज्य में जितने भी बीपीएल फैमिलीज है उन सबको राशन कार्ड देने का एक ऑब्जेक्टिव से हम आगे जा रहे हैं. आपको मालूम है कि पिछली 10 साल में तो एक भी राशन कार्ड नया नहीं दिया गया था. अब हम ही अब इश्यू करने वाले हैं. और आप जो बोले हैं अभी तो जब राशन में सिर्फ चावल दिया जा रहा है, हम ये भी सोच रहे हैं कि चावल के अलावा और कुछ एसेंशियल कमोडिटीज भी राशन में देने की सोच कर रहे हैं. जीवन रेड्डी गाరు. वेबसाइट इसलिए बंद करके रखे हैं साहब कि the format in which the application will be received is being finalized. Once the format is finalized,
the website will be open with that format, and we will announce a date for receiving the applications. And I can assure you that every eligible BPL family in the state will be issued new ration card. జీవన్ రెడ్డి గారు ఓన్లీ సప్లిమెంటరీ. అదే అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఏదైతున్నదో ఈ రేషన్ కార్డు బిలో పాట్ లైన్ అనేది కేవలం రేషన్కు లేక వైద్య సదుపాయ నిమిత్తం పరిమితం కాదు. ఇప్పుడు మీరు వైద్య సదుపాయ నిమిత్తం ఏదైతుందో రేషన్ కార్డుతో డీలింక్ చేసి వీఆర్ ఇష్యూయింగ్ సపరేట్ కార్డ్స్ అని చెప్పిన సంతోషం అధ్యక్ష, నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఈ బీపీఎల్కు సంబంధించి అధ్యక్ష, ఫుడ్ సెక్యూరిటీ అంటే నిత్యావసర వస్తువుల పంపిణీతో పాటుగా ఒకవేళ ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే ఏ సంక్షేమ కార్యక్రమం కానివ్వండి కాక, మీరు హౌసింగ్ స్కీమ్కి ఏదైతుందో దట్ ఫ్యామిలీ నీడ్స్ బిలో పావర్టీ లైన్ కార్డ్, అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకునేది ఉంటుంది అధ్యక్ష, యూనిట్ బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డ్, ఎడ్యుకేషన్ పర్పస్కి ఏదైతుందో మనం పొందేది ఉంటుంది యూనిట్ బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డ్ అధ్యక్ష. అట్లా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే గత దశాబ్ద కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదన్నమాట సత్యం. గతంలో 8 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలు చేసేప్పుడు ఏదైతే ఉందో మెయిన్ ఫ్యామిలీకి వెళ్ళి వధువును తొలగించిండ్రు, వరుణ్ తొలగించారు. ఆ వధువు వరుడు ఏదైతే ఉందో వాళ్ళకు కళ్యాణం జరిగింది, పిల్లలైనరు, పిల్లలు పెద్దగా అవుతున్నారు, బడికి పోతున్నారు, కానీ రేషన్ కార్డు లేదు. క్వశ్చన్ అదే గౌరవ మంత్రి గారికి ఏదైతే మీరు ఇది ఫుడ్ సెక్యూరిటీకి పరిమితం చేయకండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎలిజిబిలిటీ ఇస్తున్నారో వాళ్ళకి ఇమీడియట్లీ అవుట్ ఇష్యూ రేషన్ కార్డ్, ఇమీడియట్లీ అవుట్ ఇష్యూ రేషన్ కార్డ్. ఎందుకంటే సంవత్సర కాలంలో వాళ్ళు పిల్లలు అవుతారు, పిల్లలు అయితే 4 నెలలు బడికి పోతారు. దయచేసి గౌరవ మంత్రి గారిని నేను మీ ద్వారా కోరేది ఏంటంటే, మీరు రేపు జారీ చేయబోయేటువంటి ఒక ఈ బీపీఎల్ రేషన్ కార్డు మీరు ఉపసంఘం లోపల మీరు కేవలం ఫుడ్ సెక్యూరిటీకి ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా అది అర్హత కొలతబద్ద అవుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పని మీకు సూచన చేస్తున్నాను అధ్యక్ష. సరే, బీపీఎల్ పేరు వస్తుంది కానీ బీపీఎల్లో ఏమన్నా ఇన్కమ్ సీలింగ్ ఉందా లేదా? నిరుపేదలందరికీ కూడా ఉదయం సాయంకాలం పనిచేసే కూలీ వారిని కూడా మినిమం 500 నుంచి 600 రూపాయలు కూలీ వస్తుంది వారికి. ఎందుకంటే 15,000 20,000 దాటుతాను కనుక మీకు ఇవ్వడం అనే ఒక పెడితే నిరుపేదలకు నిజంగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏదైతే నిజంగా నిరుపేదలకు ఇవ్వాలనే సంకల్పం ఉంటే, కానీ అలాంటి సీలింగ్ కూడా కొంచెం మీరు ప్రభుత్వం ద్వారా ప్రజలకు తెలియజేస్తే ఇంకా బాగుంటుంది అనేది తమ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనరబుల్ మినిస్టర్. ఒకటి జీవన్ రెడ్డి గారు అడిగిన దానికి